నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను బరిలోకి దింపబోతున్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటనను విడుదల చేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు తీన్మార్ మల్లన్న. పల్లా జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా దక్కలేదు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన సీఎం రేవంత్ ను కలిశారు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీకి మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. ఇక మల్లన్నతో పాటు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. వెలిచాల రాజేందర్ రావుకు పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ అందించారు.